ఫ్యామిలీ తోటి సెలబ్రేట్ చేసుకోవడం ఎట్లా ఉంది? ప్రజలకు సేవ చేయడానికి ఇంకా మంచి అవకాశం దొరికినట్టు ఫీల్ అవుతాం. ఎమ్మెల్యే అవ్వాలి కాదు, ఇంకా పెద్ద అనుకుంది. ప్రస్తుతానికి మంచి సర్వీస్ చేయాలని కోరుకున్నాం. మా పవన్ కళ్యాణ్ తోటి ప్రజలకు మంచి సర్వీస్ వస్తే బాగుండు అనుకున్నాం, అంతే. బ్లెస్ చేస్తారు. ఇవాళ ఆయన ఎమ్మెల్యే అవటంతో పాటు రాష్ట్రాన్ని విజయ పదంలో నడిపారు కూటమి ద్వారా. అలాగే దేశం లెవెల్లో బీజేపీకి వెన్నెముకలా నిలబడ్డాడు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవటానికి. ఇంతకన్నా సంతోషించేదే ఉంటుంది. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చాను. అంటే 10 సంవత్సరాల తర్వాత ఆయన అధికారంలోకి రాబోతున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఏ విధంగా అనిపిస్తుంది అంటే 10 సంవత్సరాల నుంచి అతని కోసమే తిరిగాము, అతని కోసమే పనిచేసాము, అతని కోసం ఎన్నో మాటలు పడ్డాము, ఎన్నో తిట్లు తిన్నాము, ఎంతోమంది ఎక్కడెక్కడో చాలామంది కొట్టించుకున్నారు. వాటన్నిటికీ ఇప్పుడు మేము ఆనందించే సమయం ఇదంతా. దాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా నాయకుడితో, అంతే. అంటే ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవరికి కూడా తెలియదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి అంటూ ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? మీరు కూడా అన్నారా అలా ఏమన్నా? మేము కూడా అన్నాం, మేము కూడా తిరిగాం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని. ఇంకో 5 సంవత్సరాల్లో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా కాకుండా పిఠాపురం సీఎం గారి తాలూకా అని చెప్పుకుంటాం పక్కాగా. ఆ విధంగా పనిచేస్తాడని నమ్మకం ఉంది మాకు. అంటే ఇప్పుడు ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది, ఆయన చూడడానికి మీరు ఎక్కడి నుంచో వచ్చారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 3:30 ఆ టైంకి వచ్చారు. మెగా ఫ్యామిలీ అంతా కలవగానే ఆ దేవుడిగా హర్షించి వర్షం రూపంలో అభినందనలు తెలిపాడు. అది చాలా ఆనందకరంగా ఉంది అందరికీ. పవన్ కళ్యాణ్ సార్ వస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాము ఎప్పటి నుంచో. ఒకసారైనా చూడాలని చెప్పి అనుకుంటున్నాము, కళ నెరవేరాలనుకుంటున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి. మీరు కూడా గుంటూరు నుంచి? అందరూ ఎంతమంది వచ్చారు అక్కడ నుంచి? 10 మంది దాకా. 10 మంది దాకా వచ్చారు. సో ఇప్పుడు ఆయన్ని చూసేదాకా ఇక్కడ నుంచి వెళ్ళము? అసలు వెళ్ళాము, చూడాలి, చూసే వెళ్ళాలి ఈరోజు టైం. సో ఇక్కడ మనతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కర్నూలు నుంచి వచ్చారు. జస్ట్ చూస్తే చాలు, కలవాల్సిన అవసరం లేదు, చూస్తే చాలు మాకు. సో ఆయనకి ఏ పదవి ఇస్తే బాగుంటుంది? పదవి లేకపోతే పిఠాపురంలో ఎంపీగా ఉంటారా? పదవి అంటే ఆయన ఏదైనా మేబీ హోమ్ తీసుకుంటే కంఫర్ట్ అనిపించచ్చు. పిఠాపురంలో ఎమ్మెల్యే అనేది ఇప్పుడు చాలా మంది ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంది, ఎక్కువగా వాక్యలు వస్తూ ఉన్నాయి. అంటే పిఠాపురం ఎమ్మెల్యే అనేది ఆయనకి ఇస్తే బాగుంటుందంటే? మేము యాక్చువల్గా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనేది జస్ట్ వర్డ్, అది కాకుండా వేరే ఇంకా దానికంటే ఎక్కువ ఆలోచించవచ్చు. యాక్చువల్గా అంటే కర్నూలు మాది, కర్నూలు తాలూకా అంటే కూడా బాగుంటుండే కానీ బట్ మేము అందులోకి పిఠాపురం వాళ్ళు అదృష్టం చేసుకున్నారు. బట్ ఆయన ఏ పదవి తీసుకున్నా కానీ అందరికీ న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరి న్యాయం జరుగుతుంది. ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా వెనకలు వేసుకోకుండా బతికే మనిషి ఖచ్చితంగా, ఆ విషయం అయితే. మరి ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, మరి ఎప్పటి వరకు ఉంటారు ఇక్కడ? చూద్దాం, చంద్రుడు వచ్చే వరకు. ఆ చంద్రుడు వస్తే మేము చూసి వెళ్తాం, లేదు ఆ చంద్రుడు రాకపోతే సూర్యుడు వచ్చే వరకు ఉంటాం. ఏదైనప్పటికీ ఆయన కలిసే వెళ్తామని చెప్తారు. 100% రిజల్ట్. ఇంతకన్నా ఇంకా ప్రత్యేకంగా అందరూ చూస్తున్నారు. 100% రిజల్ట్. చరిత్రలో, దేశంలో లిఖితపూర్వకంగా 100% రిజల్ట్. ఏ పదవి ఇస్తే బాగుంటుందంటారు? పదవి ఆయన ఆశపడు, ఆయన చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలకు పదవి ఇస్తారు తప్ప ఆయన ఎమ్మెల్యేగానే ఉంటారు అనుకుంటున్నాం. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చూస్తున్నారు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ వస్తున్నారు వర్షాల్లో తడుచుకొని. మరి మీరు చూసారా రైన్ కోట్ వేసుకొచ్చా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేనా? మల్లంపేట, బాచుపల్లి. ప్రాపర్ అయితే ఆంధ్ర, ఇక్కడ ఉంటున్నాం అంతే. లేదండి, ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాం, వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారేమో చూస్తారేమో అని వెయిటింగ్. మేము కడప నుంచి వచ్చాం మేడం. మాకు చాలా ఆనందంగా ఉంది. మా పవన్ కళ్యాణ్ అంటే మేము చిన్నప్పటి నుంచి అంటే మా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. ఒక్కసారైనా చూడాలని మా అబ్బాయి పొద్దుగాల నుంచి వెయిటింగ్లో ఉన్నాడు, సార్ దగ్గర ఒక ఫోటో దిగాలని. ఇంతకుముందు 2 సార్లు ఓడిపోయింది అని చాలామంది అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవర్ ఏందో చూపించినాడు మనకు. మాకు చాలా హ్యాపీ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనకు పవన్ కళ్యాణ్ సార్ని చూడాలని చాలా ఆతృత ఉన్నాం. మాట్లాడు. జై జనసేన. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణే, తగ్గేదేలే, 100కి తగ్గేదేలే. ఆయన అంటే ఎందుకు అంత ఇష్టం నీకు? దేవుడు అంటే ఎందుకు ఇష్టం? దేవుడు కనిపించి దేవుడు పెట్టుకొని ఇష్టం అంటే ఎంత చెప్తాం మేడం. ఇంకా ఇప్పుడు ఒక్క రూపాయి ఆశించుకోకుండా ఇంత నీతి నిజాయితీగా ఉండే రాజకీయ నాయకుడు ఎక్కడ ఉన్నాడు? దేవుని రూపంలో వచ్చిన మా పవర్ స్టార్ పవన్ కళ్యాణే కదా.
అందుకొరకే మొత్తం అర్థం చేసుకోవాలి, తండ్రే తీసుకొచ్చాడు బిల్. ఆ. అవును అవును మా ఇప్పుడు ఇతను నా పెద్ద కొడుకు, ఈయన నా పెద్ద కొడుకు, ఈయన నా రెండో కొడుకు, ముగ్గురు కొడుకులు, ఈయన అన్న కొడుకు, మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము. కడప పులివెందుల నియోజకవర్గమే మేము, పులివెందుల నియోజకవర్గం మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం. అంటే మా కుటుంబం మొత్తం పవన్ కళ్యాణే మా ఫ్యామిలీలో. ఇప్పుడైతే ఆయన చూడడానికి వచ్చారు కేవలం. చూడడానికి వచ్చినాము. మా బాబు ఒక ఫోటో దిగాలని, కుదురుతుందో లేదో, సమయం కుదురుతుందో లేదో తెలియదు, కానీ మా కొడుకు చాలా ఆశపడుతున్నాడు. మరి చూడాలని సార్ను ఉన్నాం, వెయిటింగ్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన గురించి నేను ముందు రాసుకున్న సాంగ్ బట్ రిలీజ్ చేయలేకపోయాను. ఈ రకంగా ఆయన గెలిచారన్న ఆనందంతో మీ ముందు పాడతాను. ప్రజల కొరకు నీవు వెనుకడుగే వేయవు, కష్టమంటూ పిలిచే ప్రతి గడప యందు నీవు జనసేన జనసేన మా ధైర్యం నువ్వేగా. పట్టువదలని విక్రమార్కుడు, భయమెరుగని భగత్ సింగ్ వాడు, మన క్షేమమే కోరి వచ్చినాడు, అలుపెరుగని కర్మయోగి వాడు. జనసేన జనసేన మా ధైర్యం నువ్వేగా. పాట చాలా 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 బాగుందండి. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎంత ఎంజాయ్ చేశారో మీకు కూడా తెలుస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుందండి. కొత్తగా అన్నయ్య క్రియేట్ చేసిన సాంగ్ చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఆ లిరిక్స్ అనేవి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? మేము చిలకలూరుపేట నుంచి వచ్చామండి, గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. కేవలం కళ్యాణ్ గారిని చూడటానికి జస్ట్ ఒక ట్వీట్ చూసి మేము ట్విట్టర్లో 11:30కి వచ్చి ఇక్కడ కూర్చున్నామండి. ఇప్పటి వరకు మేము మంచినీళ్ళు కూడా తాకుండా ఇక్కడ కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆయన ఎప్పుడు వస్తారా, దేవుడి దర్శనం మాకు ఎప్పుడు దొరికిద్దా అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నామండి. కళ్యాణ్ గారిని చూసే ఈరోజు మేము ఇంటికి వెళ్తామండి. చూసే అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే చూడాలి అంటారు? ఖచ్చితంగా చూసే వెళ్తామండి. ఈరోజు మా కోసం వస్తాడు మా దేవుడు. నీట్ 2024 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెజొనెన్స్ 720 మార్కులకు 715, 711, 705, 701, 700 వంటి టాప్ మార్కులతో పాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మెడికల్ సీట్ సాధింపజేసిన రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.